హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ వీడియో అన్నది ఈ కాస్మిక్ ఎనర్జీస్ తోటి మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏం పంపుతున్నారు ఈరోజు. ఈ ఎనర్జీస్ అన్నది మీరు ఎంచుకోవాలండి. పిక్ చేసుకునే ఎనర్జీస్ బట్టి ఇక్కడ మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈరోజు ఈ ఎనర్జీస్ తోటి మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రూల్స్ అండి. మేల్ ఫీమేల్ ఎనర్జీస్ అనమాట. ఇవి రూల్స్ ఎనర్జీస్ అనేవి. ఇదేమో ఫీమేల్ ఎనర్జీస్, ఇదేమో మేల్ ఎనర్జీస్ అనమాట. మనం లాస్ట్లో ఇక్కడ 3 ఎనర్జీస్ అయితే ఫస్ట్ ఏమో ఈ ఎనర్జీస్ అనేవి ఇక్కడ స్ప్రెడ్ చేస్తాను. నేను మీకు ఇక్కడ కౌంట్ చేస్తాను. ఎనర్జీస్ కార్డ్స్ ఎంతవరకు వస్తే అంతవరకు ఇక్కడ స్ప్రెడ్ చేసి కౌంట్ చేశాక మీరు ఏ ఎనర్జీ ఎంచుకుంటారో ఎంచుకుని ఒక 2 మినిట్స్ టైం ఇస్తానండి. మీరు ఎప్పుడైతే ఏ ఎనర్జీ కనెక్ట్ అవుతుందో ఆ ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు మీ పర్సన్ నుండి ఇక్కడ మీకు వచ్చే మెసేజెస్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ రీడింగ్ తర్వాత అండ్ 1 నుండి 3 వరకు ఎనర్జీస్ అనేది పిక్ చేసుకోవాలండి. అంటే నేను ఇక్కడ మేలు ఫీమేల్ సంబంధించి ఎనర్జీస్ షఫల్ చేసి 3 భాగాలుగా పెడతాను. ఈ 3 భాగాల్లోని మరి మీరు ఏ ఎనర్జీ ఎంచుకుంటారో అసలు మీరు ఎంచుకున్న ఎనర్జీని బట్టి మీరు ఆ ఎనర్జీని బట్టి ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఇది అని మరి చెప్పి ఇక్కడ రెమెడీ పరంగా మీకు ఇక్కడ రూల్స్ తోటి సైకిల్ ఎనర్జీ అనేది ఇవ్వటం అయితే జరుగుతుందండి. మీరు పిక్ చేసుకోవాలన్నమాట. ఒకే ఎనర్జీకి కనెక్ట్ అవ్వాలి. ఇది కాదు అనేది అది కాదు ఇది అని అయితే కాదు. 1, 2, 3 ఇలా ఎంచుకున్న దాన్ని బట్టి మీరు కనెక్ట్ అయితే ఇక్కడ మీకు రూన్స్ ఎనర్జీస్ రీడ్ చేసి అలానే రెమెడీ పరంగా మీకు ఇక్కడ సైకిల్ ఎనర్జీస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. డ్రా చేయాలి అది. ఓకే, ఇది ఒక రెమెడీ అండి. ఈరోజు మీకు మీ పర్సన్ ఎనర్జీస్ అంటే లవ్ మెసేజెస్ ఏం పంపుతున్నారు చూసి ఇక్కడ మీ పర్సన్కి రిప్లై ఇవ్వటం అన్నమాట. ఈ రూల్స్ ద్వారా ఈ డ్రా గీస్తారు కదా, ఈ డ్రా గీసినప్పుడు మీరు వారికి ఈ ప్రపోజల్ ఇస్తున్నారు అండ్ ఇది జరగాలని మీరు యూనివర్స్ని కోరుకున్నప్పుడు వారికి మీకు కనెక్ట్ అయ్యి మీరు ఏదైతే విష్ కోరుకున్నారో జరుగుతుంది. ఇది సంబంధించి ఇది కాస్మిక్ ఎనర్జీస్ అండి. చాలా బాగున్నాయి. డెక్ మాత్రం చాలా చాలా బాగుంది. పవర్ఫుల్గా కనిపిస్తున్నాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఏ ఎనర్జీ అయితే ఎంచుకుంటారో మరి వారి మనసులో ఎంచుకున్న ఎనర్జీని బట్టి వీరి పర్సన్ మనసులోని ఉండే మాటలు ఏ మెసేజెస్ రకంగా వస్తున్నాయి, మరి మీరు దీనికి ఇచ్చే సమాధానాలు. ఇక్కడ నేను కార్డ్స్ అన్నవి షఫల్స్ చేసి స్ప్రెడ్ చేశాక నెంబర్స్ అయితే ఇస్తానండి. మీ పర్సన్ నుండి వచ్చే ఈరోజు డేట్ అంతా 24 కదా, 2 + 4 6 శుక్రగ్రహం సంబంధించి ఇక్కడ లవ్ ఎనర్జీస్ అయితే ఈరోజు లవ్ మెసేజెస్గా రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి. న్యూమరాలజీ ప్రకారం ఈరోజు ఈ డెక్ తీసుకోవటం అండ్ రీడింగ్ చేయటం జరుగుతుంది. ఒకటి, మీరు ఏది ఎంచుకుంటారో అదే మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ అన్నమాట. మరి ఏ ఎనర్జీకి ఏం ప్రశ్న వేసుకుంటారో వేసుకోవచ్చు. ఇది ఒకటే తీసుకోవాలనేది అయితే లేదండి. ఇక్కడ మీరు ఒక్కొక్క ప్రశ్న అయితే వేసుకోవచ్చు. ఓకే, ఈరోజు మీ పర్సన్ ఏం చెప్తున్నారు, ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయో లేదో మీకు అనిపిస్తుంది. యాక్యురేట్గానే వస్తున్నాయండి ఎనర్జీస్ అన్నది. ఇదండి కమ్యూనికేట్, కాంప్రమైజ్, క్షమాపణ. ఇప్పుడు మీరు ఏం చేసినా వర్క్ అవుతాయి, పనిచేస్తున్నాయి అన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు ఏదైతే ఎంచుకుంటారో మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ అన్నమాట. యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో ఉండే ఎనర్జీస్కి వారి పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ మీరు ఇచ్చే సమాధానాలు. మరి మొదటి కార్డు మీ ప్రశ్న
ఓకేనండి, స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎనర్జీ కార్డ్. ఇప్పుడు కొంతమంది ఎనర్జీ ఎవరైతే ఎంచుకున్నారో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వాళ్ళు మూవ్ ఆన్ అయితే అయిపోయారంటండి. మీరు టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వెయిట్ చేసిందంతా మీకు టైం వేస్ట్ అయిపోయింది తప్ప వీళ్ళ విషయంలో మీరు రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. అంటే వీరు వస్తారు అండ్ వీరు మారుతారు అని మీరు ఇప్పటి వరకు ఒక హోప్ అయితే పెట్టుకున్నారు కదా, మీ హోప్స్ అన్నవి కొలాప్స్ అయిపోయినాయి. అంటే ఈ పర్సన్ మీకు సరైన వారైతే కాదు. ఇక్కడ ఈ పర్సన్ సరైన వారైతే కాదండి. ఈ పర్సన్ ఇక్కడ ఎవరికి అందుబాటులో అయితే ఉండరు. బ్లాక్ చేసిన సిచ్యువేషను ఎప్పటికీ అన్బ్లాక్ చేసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. టైం వేస్ట్ చేసుకుని ఎవరైతే బాధపడుతున్నారు అంటే టైం గడిచిపోతూ ఉంటుంది కానీ ఈ పర్సన్ నుండి ఏ మూమెంట్ అయితే లేదు. అంటే వీరు ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నారు. ఆ నిర్ణయం ఏదో కాదు, మూవ్ ఆన్ అయితే అయ్యారు. మరి మీ ప్రశ్నకి ఇక్కడ సరైన సమాధానం అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇది. అండ్ నెక్స్ట్ రెండో ఎనర్జీ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్. ఓకే, ఇదేంటంటే ఇంటిమేసీ సంబంధించిన ఎనర్జీస్ అయితే వచ్చాయండి. మీతో పాస్ట్ లైఫ్లో ఉన్న ఇవన్నీ గుర్తొచ్చి మళ్ళీ కనెక్ట్ అవ్వడం అనమాట. ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది. ఇంటిమేసీ రిలేషన్షిప్ సంబంధించి అంటే మీకు ఈ విధంగా కనెక్ట్ అయ్యారు. మానసికంగా అండ్ మెంటల్గా కనెక్ట్ అయి ఉన్నారండి. ఇదొక నెగిటివ్ అని కాదు, పాజిటివే. అంటే దూరంగా ఉన్నా సరే మీతో కనెక్ట్ అయి ఉన్నారన్నట్టుగా కూడా చెప్తున్నారు. మీ పర్సన్ మీ వారేనండి, మీకు సొంతం ఎవరి వారైతే కాదు. నో ప్రాబ్లం. మీ పర్సన్ అంతలా మీతో స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉంది. నెక్స్ట్ మరి మూడో ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీరు ఏదైతే ఎంచుకున్నారో ఇది మూడో ఎనర్జీస్ కార్డ్ కదండి. మరి ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ ఏం వచ్చినాయో చూద్దాం. ఛాలెంజెస్ అయితే ఉన్నాయంటండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు చేసే పని అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. కానీ ఇక్కడ కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటేనే వాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్ళగలరు. అలా కాకుండా వేరే వారి మాటలు విని అండ్ అవతల వారు సలహాలు వింటే వీళ్ళ తీసుకునే నిర్ణయానికి వాళ్ళు చెప్పే వాటికి కొంచెం డిఫరెన్స్ అయితే వస్తాయి. వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ హీల్ అవుతున్నారంట. ఒక రకంగా చెప్పాలంటే అవతల వాళ్ళు ఎన్ని సలహాలు ఇచ్చినా సరే మీ పర్సన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం కన్ఫర్మ్ అయిపోయిందండి. ఛాలెంజెస్ అయితే వస్తున్నాయి. అవతల వాళ్ళు వద్దంటున్నారు, మీ పర్సన్ మొండితనంగా ఉంటున్నారు. వాళ్ళు అనుకున్నది జరగాలి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సన్ హీల్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే హీల్ అవటం ఏంటంటే నెగిటివ్ వాళ్ళు ఉంటారు కదా, చెప్పుడు మాటలు, తప్పుడు మనుషులు పరిచయం అయ్యి చెప్పుడు మాటలు విని ఇప్పటివరకు మీ పర్సన్ నాశనం చేస్తుంటారు కదా. ఇప్పుడు అవతల వాళ్ళ మాటలు లెక్కలేదండి. మీ పర్సన్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే హీల్ అవుతున్నారు అన్నమాట. బయటకు వస్తున్నారు. ఈ బయటకు వచ్చి మళ్ళీ మీ గురించి నిర్ణయం అయితే తీసుకుంటున్నారంట. ఈ మూడో ఎనర్జీ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ కానీ ఏదో సమ్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయండి. చాలా డిస్టర్బ్ అవుతుంది లైఫ్ అనేది, ఇది పరిస్థితి. అండ్ నెక్స్ట్ నాలుగో ఎనర్జీస్ కార్డ్. మరి ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్. నైస్. మీ పర్సన్ డ్రీమ్స్లో ఉంటున్నారండి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్షిప్గా ఒక రకంగా చెప్పాలంటే మీతో డ్రీమ్స్లో ఎక్కువ గడుపుతున్నారు. ఒక లైఫ్ ఒక సినిమా టైప్లో ఊహించుకోవటం, సాంగ్స్ వచ్చినా మీరే గుర్తొచ్చడం అండ్ ఒక హీరోయిన్ లాగా ఫీల్ అవ్వటం, పెళ్ళి అయిపోయినట్టు హ్యాపీ లైఫ్ లీడ్ చేసినట్టు సాంగ్స్ ఊహించుకున్నట్టు ఇదేదో జరుగుతుందండి. ఇది ఇంటెన్షన్గా చెప్పడం కాదు, కామెడీగా అనిపిస్తుంది మీకు. మీ పర్సన్ ఊహల్లో తేలిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఊహల్లో కూడా మీరే ఉన్నారండి. మీతో ట్రావెల్ చేస్తున్నారు. ఎక్కడికైనా మీరే ఉన్నట్టు, టెంపుల్కి వెళ్ళినా మీరు వారిని తీసుకెళ్ళినట్టు, వారు మిమ్మల్ని తీసుకెళ్ళినట్టు ఊహలు అయితే ఉన్నాయి మీతోటి. ఇంకా చెప్పాలంటే ఈరోజు మెసేజ్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ ఈ ఐదో ఎనర్జీస్ కార్డు. ఈ ఐదో ఎనర్జీస్ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ ఏం వచ్చాయో చూద్దాం.
ఈ పర్సన్ మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారండి. అంటే క్వాలిటీ టైం ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోలేదు కదా, ఇప్పటి నుంచి పట్టించుకుంటారు. అండ్ మీకు నచ్చిన ప్లేసెస్ తీసుకువెళ్ళడం కానీ, మీరు ఎప్పటి నుంచో అడిగేదానికి ఒక సినిమాకి తీసుకెళ్తారా, ఒక రెస్టారెంట్ తీసుకెళ్తారా, మీకు నచ్చిన ప్లేసెస్ తీసుకెళ్తారా, టెంపుల్కా, లేదంటే ఏదైనా ట్రావెల్ సంబంధించిన ఏదైనా ఉందా అంటే మీ పర్సన్ మీరు ఏదైతే అడిగారో అవి చేయటానికి ఈ పర్సన్ ముందుకు వస్తుందన్నమాట. మీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. సర్ప్రైజ్ అయితే ఉంటుందండి. ఈ సర్ప్రైజ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎప్పుడు అడిగి అడిగి అలసిపోయారు కదా, వచ్చి మాట్లాడితే బాను ఇలా ఉండాలి అలా ఉండాలి. మీకు ఒక లైఫ్ వీరితోటి ఒక డ్రీమ్ అనేది ఉండదు కదా, ఆ డ్రీమ్ ఇప్పుడు నెరవేరబోతుంది. ఈ పర్సన్ ఇలాగా అనుకుంటున్నారు. మరి నెక్స్ట్ ఈ ఎనర్జీ, మరి ఈ 6వ ఎనర్జీస్ అన్నది ఎవరైతే ఎంచుకున్నారో ఈ 6వ ఎనర్జీస్ చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకోవటం, వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకోవటం. ఇప్పుడు ఒకళ్ళు చెప్తే వీరు వినాలనేది కాదు, వీళ్ళకి ఏదనిపిస్తే అదే చేయటం, అలానే మాట్లాడడం. వీళ్ళకి నచ్చితేనే మీతో మాట్లాడతారు, నచ్చకపోతే దూరంగా ఉంటారు. ఒకళ్ళు మంచి చెప్పినా వినిపించుకోరు, చెడుకి వెళ్తారంటే అదే కాదు. ఒక మొండితనంగా వాళ్ళకి వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళు టైం స్పెండ్ చేసుకుంటున్నారు, ఎవరిని పట్టించుకోవట్లేదు. రిలేషన్ ఏమీ కాదు. అండ్ ఇప్పుడు మన పరా అని ఏమీ లేదండి, సెల్ఫ్ లవ్లో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవటానికి లైఫ్ని సీరియస్గా తీసుకుని సింగిల్గా కూడా వాళ్ళు లైఫ్ని లీడ్ చేయాలన్న ఆలోచనలు అయితే ఉన్నాయి. ఈ పర్సన్ చెప్పేది ఏంటి, వేరే వారి గురించి మిమ్మల్ని వదిలేస్తారంటే అదే కాదు. మరి మీ విషయంలో ఎందుకు ఇలా ఉంటున్నారంటే వీళ్ళకు లైఫ్ని సీరియస్గా తీసుకోవడం వల్ల ఇప్పుడు మీరు కాదండి, వాళ్ళకి వేరే ఉంది లైఫ్ అనేది, దాని గురించి ప్లానింగ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ 7వ ఎనర్జీస్ కార్డ్. ఈ 7వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ నుండి వచ్చి లవ్ మెసేజెస్ ఏమొచ్చాయి అంటే, ఓకే ఇప్పుడు మీరు వారికి కుక్క పిల్ల అయిపోతున్నారండి. ఇప్పుడు చూడండి, మీరు వారి చుట్టూ తిరుగుతున్నారు కదా, ఈ కుక్క పిల్ల ఇప్పుడు సరదాగా అంటున్నాను, విశ్వాసం ఉంటుంది కదా, ప్రేమ చూపిస్తే ఇంకా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టు ఈ పర్సన్ ఇదే మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళ లైఫ్లో కొత్త వాళ్ళనైతే యాక్సెప్ట్ చేయరు. అండ్ కొత్తగా మీరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేది ఏంటంటే వాళ్ళకి మీరు నచ్చారండి, మీరు వారి చుట్టూ తిరగటం కానీ సరదా పడుతున్నారు, వారి కరెంట్ లవ్ మీరే అవుతున్నారు, చాలా ఎక్కువ ప్రేమ అనేది చూపిస్తున్నారు. చూడండి, డాగ్ అన్నది కూడా తిరుగుతూ ప్రేమని ఇచ్చేసి అన్కండిషనల్ లవ్ అనేది కనిపిస్తుంది కదా, బాండింగ్. అంటే పెట్ లవర్స్కి అయితే వీటి గురించి తెలుస్తుంది ఆ ఎమోషన్. ఇప్పుడు మిమ్మల్ని పెట్ లవర్గా ఫీల్ అవుతున్నారు, మీకు పెట్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఈయన ఏమంటున్నారంటే వీళ్ళు మీ పర్సన్ కుక్క పిల్ల ఏం చేస్తుంది, కూడా తిరుగుతుంది, మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది, ప్రేమ చూపిస్తున్నారు. కరెంట్ ఫీలింగ్ అయితే ప్రేమ అండి, అలా ఆ ఎనర్జీ ఫీల్ అవుతున్నారనమాట. మిమ్మల్ని కుక్క పిల్ల అని పిలుచుకుంటున్నారు. మరి చుట్టూ తిరుగుతున్నారు కదా, మీరు చూపించే ప్రేమ ఎక్కడ దొరకదు, అంత విశ్వాసం మీలో ఉంది. అండ్ ఫైనల్గా చెప్పేది ఈ 8వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో డివోర్స్ అంటండి. ఏదో బ్రేకప్ అయితే జరగబోతుంది, మీ పార్ట్నర్ లైఫ్లో ఏదో సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు, డివోర్స్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ 8 కూడా వచ్చింది కదా, కర్మ ఫేజ్లో ఉన్నారు. కర్మ అంటే సారీ, ఇప్పుడు 8 ఉందనుకోండి, ఇది 8 లెక్క అనుకోండి. ఈ 8 ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళ గురించి మిమ్మల్ని వదిలేసుకున్నారు, సపరేట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎవరితో ఉన్నారో వాళ్ళతో కూడా ఉంటారంటే నో, ఇక్కడ బ్రేకప్ అనేది కనిపిస్తుంది. అలానే రిలేషన్ బ్రేక్ అయిపోతుంది, డివోర్స్ అనేది కనిపిస్తుంది, సపరేట్ అయిపోతున్నారు. అండ్ 8 కర్మ అనేది తిరిగి వస్తుంది, అంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అవుతున్నారు. 8 అనేది కనిపిస్తుంది కదా, 8. ఓకే, మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్న వారితోటి బ్రేకప్ కానీ డివోర్స్ కానీ జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా మీకు చెప్తున్నారు. అది మీకు బ్రేకప్ చెప్పడం కాదండి, వాళ్ళ పరిస్థితులు మీకు చెప్తున్నారు. మెసేజ్ అయితే ఇలా రావటం అయితే జరిగింది. సో ఇది ఫైనల్గా ఏమొచ్చింది అంటే కమ్యూనికేట్ అండి, కాంప్రమైజ్ అవుతారు. అంటే ఏదైనా సరే ఒక్కొక్క విషయంలో వీళ్ళకి బాగా కోపం ఎక్కువ, తిక్కు ఎక్కువ, ఇంకా మంచి చెడ్డ లేకుండా ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడేయడం, అసలు అవతల వాళ్ళు బాధపడ్డారని కూడా వీళ్ళకి పెద్ద తీసుకోరు. కానీ అలాంటి వాళ్ళు ఈరోజు మీ గురించి ఇలా ఫీల్ అవుతున్నారో, వీళ్ళు మాట్లాడేది కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతున్నారని చెప్పగలరు. అండ్ వారిని క్షమించమని అడగటం చెప్పగలరు. అండ్ మీ విషయంలో ప్రయత్నాలు అయితే
చెప్తున్నారని కూడా అంటున్నారు. అది వీళ్ళ లైఫ్లో ఇది జరుగుతుందండి. మరి నెక్స్ట్ ఎనర్జీ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. మీ ఇక్కడ 1, 2, 3 ఎనర్జీస్ అయితే ఎంచుకోమన్నాను కదా. ఎంచుకున్న దాన్ని బట్టి ఇక్కడ మీకు రూన్స్ ఎనర్జీస్ అనేది రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదండి ఈరోజు మీ పర్సన్ నుండి వచ్చిన మెసేజెస్ అనమాట. క్యాన్సర్, స్కార్పియో, పైసెస్, వాటర్ ఎనర్జీ. ఇప్పుడు మీ పర్సన్ కానీ మీరు కానీ వృశ్చిక రాశి కానీ కర్కాటక రాశి కానీ మీన రాశి వారు ఉంటే మీ పర్సన్ మీ లైఫ్లో త్వరలో అయితే వచ్చేస్తుందండి. వారి లైఫ్లో బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రిలేషన్ బ్రేక్ అయ్యి మళ్ళీ మీకు కనెక్ట్ అవుతున్నారు. రాశుల పరంగా చూస్తే సడన్గా ఇది వచ్చింది. వాటర్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. మీరు మీ పర్సన్ కానీ మీరు కానీ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అవుతున్నారు. ఎనర్జీస్ వర్క్ అవుతున్నాయండి, అర్థమవుతున్నాయా? అది. అండ్ ఇప్పుడు ఈ మేల్ అండ్ ఫీమేల్ రూమ్స్ సంబంధించి ఎనర్జీస్ చూద్దామా? ఈ కార్డ్స్ అనేవి నేను ఇక్కడ షఫల్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. మీరు ఎనర్జీస్ కార్డ్ ఏదైతే ఎంచుకుంటారో ఒకటే ఎంచుకోవాలండి. ఒకటి ఎంచుకుంటే మీకు ఇక్కడ రూన్ ఎనర్జీ ఇస్తాను, సిగిల్ ఎనర్జీ అనేది ఇస్తే డ్రా చేస్తే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇది మేలు, ఇది ఫీమేలు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఫస్ట్ మేల్కి రెస్పెక్ట్ ఇద్దామండి. మేల్ ఎనర్జీ అనేది చూద్దాం. మేల్ ఎనర్జీలోని ఇది ఒకటి. నెక్స్ట్ ఫీమేల్. అండ్ నెక్స్ట్ 2 ఎనర్జీ కార్డు. ఇలా వచ్చింది. ఇది 2 ఎనర్జీ. అండ్ ఓకే. అండ్ నెక్స్ట్ 3 ఎనర్జీ ఎవరైతే ఎంచుకున్నారో. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఇది విషయం అండి. 1, 2, 3 ఎనర్జీస్ అయితే ఎంచుకోండి. ఓకే, రివీల్ చేస్తున్నాను. 1, 2, 3. సూపర్ 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 సూపర్. యూనియన్ కనిపిస్తుంది, మార్పు కనిపిస్తుంది. నైస్ అండి. ఇక్కడ ఏంటంటే చేంజెస్ అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు పర్సన్ మీ నుండి దూరం అయిపోతారా, మీతో అనుకుంటారంటే ఉంటారండి, మీతో అయితే కలిసి ఉంటారు. యూనియన్ అనేది కనిపిస్తుంది. కొన్ని సాక్రిఫైస్ అయితే అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎనర్జీ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఒక రీజన్ అయితే ఉంది. వాళ్ళ వైపు సంబంధించిన వాళ్ళు హాస్పిటల్లో ఉండటం కానీ అండ్ సంథింగ్ ఏదో జరుగుతుంది. కొంతమందికి అయితే మ్యారేజ్ పరంగా మీ అవసరమైతే ఉందండి. ఇప్పుడు మీరు ఉండాలి. ఒక శుభకార్యం జరిగే వాళ్ళకి కొంతమంది ఉంది, అశుభం జరిగే వాళ్ళకి కొంతమంది ఉంది. ఇప్పుడు మీ పర్సన్ మీతో ఉండటానికి రీజన్ ఇదనమాట. యూనియన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ లైఫ్లో చేంజ్ రావాలంటే ఏదైనా జరగాలి. మరి జరిగేది ఇప్పుడే జరుగుతుందండి. మీ పార్ట్నర్తో కలిసి ఉండడానికి ఒక రీజన్ అయితే ఉండబోతుంది. ఎవరో హాస్పిటల్లో జాయిన్ అవటం కానీ మీరు చూడడానికి వెళ్ళాలి. అక్కడే మీకు మీ పర్సన్ తోటి కనెక్ట్ అవ్వటం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇంకొకటి 3 ఎనర్జీ ఏంటంటే ఆస్తులు గొడవలు సంబంధించిన స్థలాలు గొడవలు, డబ్బు విషయాలు గొడవలు ఏ ఉన్నాయండి. ఇప్పుడు మీరు మీ పర్సన్ ఒకటైతే ఇక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందన్నమాట. మీరు సైన్ పెట్టడానికి కానీ మీ అవసరం అయితే ఉంది. మీరు పక్కనుంటే ఇవి మీ పర్సన్కి ప్లస్ అవుతాయి. ఇది మొదటి ఎనర్జీస్ కార్డ్. ఓకే, మీకు రూన్ ఎనర్జీ అయితే
వేసిస్తాను. ఉండండి, లాస్ట్ వరకు ఉండండి. అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, రూమ్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇది నెక్స్ట్ 2 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో ఇదేం చెప్తుంది. ఇప్పుడు వీరు మేలు ఫీమేల్ కదా, ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారండి. మీ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు. అండ్ ఇక్కడ అబాండెన్స్ కూడా కనిపిస్తుంది. మేబీ ఇక్కడ బిజినెస్ ప్లాన్ చేయడం కానీ, ఇప్పుడు మీ పర్సన్ మీతో కలిసి ఉండి సమ్ రీజన్స్ వల్ల ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా బిజినెస్ చేయటము ఏదో ప్లాన్ చేస్తున్నారండి. ముందుకు వెళ్తుందనమాట. ఫుడ్ బిజినెస్ సంబంధించిన ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు సైన్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీ పర్సను తోటి మీకు ఇక్కడ కెరీర్ అనేది కనెక్ట్ అయి ఉంది అంటే, కలిసి ఉంటే బాగుపడతారు, కలిసి లేకపోతే ఎవరికి వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు కలిసి ఉండి ఒక మాట మీద ఉండి ఇప్పుడు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఎవరి సహాయం లేకుండా బ్రతకడానికి ఒక దారి అనేది వెతుక్కుంటున్నారు. ఆ దారి అయితే సక్సెస్ అవుతుందండి. మీకు ఇక్కడ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనీ సంబంధించిన ఏదో ఇష్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనీ సంబంధించిన ఇష్యూ అనేది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. బిజినెస్ ప్లాన్ వల్ల మీరు మీ పర్సన్ ఒకటయ్యి బిజినెస్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇది బిజినెస్ కనిపిస్తుందండి. ఇది ఒక శుభకార్యం అశుభకార్యం సంబంధించింది. చూసారు కదా, 2 ఎనర్జీస్కి సంబంధం లేదు. మరి నెక్స్ట్ 3 ఎనర్జీ కూడా చూద్దాం. 3 ఎనర్జీస్ కూడా ఎవరైతే ఎంచుకున్నారో ఇక్కడ ఎవరో ఇంటర్ఫియర్ అయ్యారండి. ఒక రకంగా చెప్పాలి అంటే ఫ్యామిలీకి సంబంధించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. ఒక సెటిల్మెంట్ పెద్దల దగ్గర కూర్చోబెట్టి ఇవి అవి అని చెప్పించి, అండ్ దీంట్లో ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఏదో కనిపిస్తుంది. వాళ్ళు ఏది చెప్పినా సరే ఇద్దరిని కలపాలనే చూస్తారు. ఇక్కడ కలిసి మూవ్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఒక బంధం కలపాలని చూస్తున్నారు. మీ చెయ్యి మీ పర్సన్ చెయ్యి కలిపి జీవితం ఒకటి చేయాలని అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ సెటిల్మెంట్ అయితే కనిపిస్తుందండి. ఈ సెటిల్మెంట్లో మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసేలాగా అండ్ ఇక మిమ్మల్ని వదిలించుకునేలాగా అయితే ఉండదు. ఇది ఒక డివోర్స్ సంబంధించింది అయితే ఎనర్జీ అయితే వచ్చింది. పెద్దల పరంగా కూర్చోబెట్టి ఇక్కడ సర్ది చెప్పి కలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎనర్జీ ఏం చెప్తుందంటే, మొదటి ఎనర్జీస్ కాడేమో శుభం అశుభకార్యం సంబంధించి మీ పర్సన్ మీతో కలిసి ఉండడానికి అయితే వచ్చింది. నెక్స్ట్ 2 ఎనర్జీస్ ఏమో మీ పర్సన్ మీరు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. బిజినెస్ చేయాలి కానీ ఎక్కడ మనీ సంబంధించి ట్రై చేస్తుంటే మీకు అసలు ఇబ్బంది పడుతున్నారండి. అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావటం అండ్ కొంచెం బిజినెస్లోని ఇన్వెస్ట్ చేయటం గ్రోత్ అనేది కనిపిస్తుంది. సైన్లు పెట్టేటప్పుడు జాగ్రత్త, చదివి సైన్లు పెట్టి ఇంకా 2-3 విట్నెస్ కోసం ఉంచండి. ఈరోజు మంచిగా లేవండి, ఫోన్లు కూడా పనికి రావట్లేదు. 2-3 మెంబర్స్ ఉంటే మంచిది. అండ్ నెక్స్ట్ 3 ఎనర్జీస్ అయితే ఇక్కడ సెటిల్మెంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. కోర్టు ఇష్యూస్ ఏమైనా జరుగుతుంటే దానికి ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అది మరి రూన్ ఎనర్జీ సంబంధించి వేసిస్తాను. ఈ బ్లాక్ ఏంటంటే ఇది కాస్మిక్ ఎనర్జీ సంబంధించి తీసాను కదా, ఈ కాస్మిక్ ఎనర్జీ సంబంధించి తీసినప్పుడు బ్లాక్తోనే చేయాలండి. రూన్స్ అన్నది మీ మధ్యన ఉండే ఒక చీడ అన్నది పోతుందనమాట. ఇప్పుడు మీ పర్సన్ మీరు కలవాలనే కదా ఈ రూన్స్ గీసేది. సో మీకున్న దిష్టి దోషం పోవడానికి అండ్ మీకు పడిన నరఘోష అన్నీ దూరం అవ్వడానికి ఈ బ్లాక్ అనేది యూస్ చేస్తున్నాను. ఓకే, ఇదండి. ఇది ఫస్ట్ ఎవరైతే ఎంచుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఎనర్జీ అనమాట. ఓకే, ఇది దగాజ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసింది కదా, అర్థమవుతుంది కదా, ఇది వచ్చింది ఇది వచ్చింది. అంతే, చూసారా?
మీ మధ్యనున్న ఆటంకాలు ఎవరైతే అడ్డు వేశారో ఈ అడ్డు కాస్త ఒకటి చేసింది. ఇది ఒక ఫ్లాగ్ కింద కూడా వచ్చింది చూసారా. మీరే మీ పర్సన్ తోటి కలిసి ఉండి లైఫ్ అన్నది లీడ్ చేయబోతున్నారు. అంటే మీకు ఇక్కడ విజయం అన్నది పొందబోతున్నారు. ఇప్పటి వరకు మీ పర్సన్ దూరం అవడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఒక రీజన్ వల్ల మీ పర్సన్ కలిసే అవకాశం కూడా ఉంది. ఇదేనండి, ఇలా గీయాలి. చూసారు కదా, ఫస్ట్ ఇలా వేయాలన్నమాట. నమ్మకంతో వేస్తారో సరదాగా వేస్తారో వేయండి. ఇది మీకు సంబంధించిన ఫస్ట్ ఎనర్జీస్ కార్డు. అండ్ రెండవ దానికి చూద్దాం. రెండవ ఎనర్జీకి భార్యాభర్తలు అంటే, లవర్స్ అంటే ఇలా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. అందుకే ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఫస్ట్ మేల్ ఎనర్జీ, ఇది వచ్చేసింది కదా, ఇంకేంటి. చూసారా, ఇది మీ పర్సన్ తోటి ఇక్కడ ఒక ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది కనిపిస్తుందండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. యూనివర్స్ నుండి మీరు బ్లెస్సింగ్స్ అందుకుని అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే మీరు అందుకోబోతున్నారు. ఇక్కడ మీకు ప్రొటెక్షన్ అనేది ఉంది. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేయడానికి ఎవరు సరిపోరు. మీరు ఒకరిని నమ్మి మోసపోయేంత అవకాశం లేదండి. డివైన్ ప్రొటెక్షను, ఏంజల్స్ గైడెన్స్ అండ్ యూనివర్స్ సపోర్ట్ మీకైతే ఉంది ఈ రెండవ ఎనర్జీస్ కార్డు. ఓకే, మరి నెక్స్ట్ మూడవది ఎవరైతే ఎంచుకున్నారో ఇది సెటిల్మెంట్ అనేది కనిపిస్తుందండి. సో ఇది మూడవది. ఇది మూడో ఎనర్జీ. ఒకసారి చూపిస్తాను నేను 3 ఎనర్జీస్ ఎలా ట్రై చేయాలో. ఇది టైవాస్. ఓకే, చూడండి, ఇది ఒక హౌస్, టెంపుల్. ఇప్పుడు భార్యాభర్తలు విడిపోవాలని ఎవ్వరు కోరుకోరు. సో ఇక్కడ కలిపే బంధం అనమాట. ఈ పెళ్లి బంధం ముందుకు వెళుతుంది కానీ పడిపోదు. బంధం అనేది విడిపోదు. అండ్ మీరు బంధం నిలబెట్టుకోవాలనుకున్నారు, అదే జరుగుతుంది. చూసారు కదా, ఈ పర్సను మీరు కలిసిపోతున్నారు. ఈ 8 కర్మ సంబంధించింది మళ్ళీ వచ్చింది చూసారా. డివోర్స్, విడిపోయిన భార్యాభర్తలు, విడిపోయిన లవర్స్ కలుసుకునేదనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే లవర్స్కి అయితే మీ పర్సన్ డివోర్స్ అయ్యి మీ లైఫ్లోకి వస్తారు. భార్యాభర్తలు అయితే డివోర్స్ వరకు వెళ్ళి మళ్ళీ భార్యాభర్తలుగా కలిసి ఉండడానికి ఇచ్చేసుకుంటారు. ఇది 1వ ఎనర్జీ అండి, కనిపిస్తుంది కదా. చూడండి, స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇది 1 ఎవరైతే ఎంచుకున్నారో దీనికి సంబంధించి. ఇది 2, ఇది 3 కనిపిస్తుంది కదా. ఇవి పిచ్చి గీతలు అనుకునే వాళ్ళకి పిచ్చి గీతల్లా కనిపిస్తాయండి. దీని విలువ తెలుసున్న వాళ్ళకే తెలుస్తాయి. ఇప్పుడు మీకు యాక్యురేట్గా రీడింగ్ వచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. కాస్మిక్ ఎనర్జీస్ మాత్రం మీకు యాక్యురేట్గానే వచ్చాయనుకుంటున్నాను. అలానే రూన్స్ ఎనర్జీస్ కూడా మీకు సరైన సమాధానాలు అయితే వచ్చాయండి. అంటే ఇక్కడ మీ పర్సన్ లవ్ మెసేజెస్ మీరు అందుకున్నారు. అండ్ అలానే మీ పర్సన్ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఎటువంటి యాక్షన్ విషయంలో ఏం జరుగుతుందో ఇక్కడ మీకు రూన్స్ రూపంలో ఎనర్జీస్ కార్డ్ రీడింగ్ ఇచ్చాను. అలానే మీకు రెమెడీ కూడా ఇచ్చాను. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మంచి కంటెంట్స్ తోటి డిఫరెంట్గా ఉండబోతాయండి. ఇవి కూడా మీకు 100% వర్క్ అయ్యేలాగా నేను హార్డ్ వర్క్ చేసి మీ ముందుకి ఇలా రీడింగ్స్ తీసుకురావడం అయితే జరుగుతుంది. ప్రతి రీడింగ్ డిఫరెంట్గా ఉంటాయి. ఇవి కాపీ చేయడానికి లేదు, వారి వల్ల అవ్వదు. వీళ్ళ వల్ల అవ్వనప్పుడు ఇలాంటివి లేవని స్ప్రెడ్ చేస్తారు. అది పరిస్థితి. టారో రీడర్సు చాలామంది ఉంటారు, ఎవరి వర్క్ వాళ్ళదే. ఇప్పుడు మీరు వీటికి నేను పరిచయం చేస్తానే కదా మీకు తెలిసేది. మీరు చూసేది వాటిలో ఛానల్లో మీరు చూడొచ్చు, కానీ అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి కదా. కొంతమందికి కార్డ్స్ తప్ప ఇంక లేదనుకుంటారండి, టారోలో ఏమీ లేవనుకుంటారు. నెతికితే చాలా వస్తాయి, తెలుసుకోవాల్సింది. నెతికినా సరే అసలు ఎలా చేయాలో కూడా వీళ్ళకి తెలియదు. నేను ఎలాంటి రీడర్నో, రీడింగ్స్ ఎలా ఇస్తున్నానో మీకు తెలియాలి. మీరు నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. లైవ్ రీడింగ్ ఈరోజు ఉండబోతుందండి. అందరూ
రండి, మంచి మంచిగా సబ్జెక్ట్ అనేది చెప్తాను. సోది స్టోరీలు, సొల్లు స్టోరీలు, తిట్లు, శాపనార్థాలు అయితే ఉండవు. మీ లైఫ్లో మీరు బాగుండాలి, అందుకే కదా వస్తుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకు అనవసరమా, వదిలేయండి. సో ఇది మనం చాలా డీసెంట్గా ఉండేవాళ్ళం అండి. అలగా జనాలతోకి దూరంగా ఉండాలి. మన పద్ధతి వేరు. మర్యాద తక్కువ మనుషులతోటి మాట్లాడకూడదు, అది నా పాలసీ. ఓకే, ఉంటాను, బాయ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టు ఆల్. బాయ్ అండి.